నువ్వు ఒక పని చేయి హేమంత్, వెంటనే ఆ చోటుకి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి విషయం చెప్పి కంప్లైంట్ ఇవ్వు. మన అందరిలో ఎవరో ఒకరు అక్కడికి ముందుగా చేరితే వాళ్ళైనా అమూల్య ప్రాణాలు సేవ్ చేసినట్టే. అలాగే అన్నయ్య. ఎవరివిడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని మరీ నన్ను చూడ్డానికి వచ్చింది? అమ్మా, కొంచెం సెల్ ఓపెన్ చేస్తారా? ఆవిడ నాకు చాలా ఆత్మీయురాలు. ఆవిడతో కొన్ని మాట్లాడుకోవాలి. అది కాదు మేడం, మీరు లోపలికి వెళ్ళకూడదు. ప్లీజ్ అమ్మా, నన్ను అర్థం చేసుకోండి. కష్టాల్లో ఉన్న వాళ్ళని గుండెలకు హత్తుకుని మాట్లాడాలి. అలాగే మేడం, మాట్లాడి త్వరగా వచ్చేయాలి. అలాగేనమ్మా, తొందరగా వచ్చేస్తాను. వెళ్ళండి మేడం, వెళ్ళండి మేడం. ఏమే, రేవులో తాడి చెట్టులాగా ఉన్నావు. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వసలు ఆడదానివేనా? ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు? ఎంత ధైర్యం ఉంటే నా కోడల్ని బలీవాలని చూస్తావా? నిన్ను రాక్షసుదేనా? నా కోడల్ని బలివాలని చూస్తావా? నిన్ను బిజినెస్ బిజినెస్ అంటూ నా కోడలికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి బలివాలని చూస్తావా? నిన్ను నువ్వసలు బయటికి ఎలా వస్తావో నేను చూస్తానే. బయటకొచ్చాక అసలు బయట ఎలా బతకగలవో చూస్తానే నేను. ఈ రాక్షసిని జైల్లోనే చంపి పాతేస్తాను. వదలమ్మా, చంపేస్తావా ఏంటి? వదలమ్మా. ఆగండి మేడం, ఆగండి. ఆమె కొట్టుకోండి మేడం. మేడం, చంపేస్తా. మేడం, నిన్ను ఆగండి. మేడం, రండి మేడం. తీసుకుపో, తీసుకుపో. రండి. నా కోడల్ని బలివ్వాలని చూసావంటే నన్ను బలివ్వడానికి చూసినట్టే. చూస్తా, నీ అంతు చూస్తా, నీ అంతు చూస్తాను. మమ్మల్ని, మా ఫ్యామిలీని ఏదో తక్కువ అంచనా వేసినట్టున్నావు. బయటికి రా. నువ్వు బయటికొచ్చాక నిన్ను ఏం చేయాలో అది చేస్తా. చూస్తానే, నీ అంతు చూస్తాను. వెళ్ళండమ్మా, వెళ్ళండి. ఈవిడ కోడలికి ఈ ఫాలోయింగ్ ఏంట్రా? ఎవరు చూసినా అమూల్య, అమూల్య, అమూల్య. ఆఖరికి పాములు కూడా ఆ అమూల్యకి కాపలాగా ఉంటున్నాయి. దెయ్యాలు కూడా ఈ అమూల్యని కాపాడాలని చూశాయి. ఏ అత్తకైనా కోడలి మీద పీకల దాకా కోపం ఉంటుంది. దాదాపు ప్రతి అత్త కోడల్ని ఎలా హింసించాలానే చూస్తుంది. కాని ఈవిడ కోడలి కోసం ప్రాణాలిస్తుంది. జైల్లో ఉన్న నన్ను వెతుక్కుంటూ వచ్చి ఏకంగా నన్నే కొట్టింది. ఏంటిది? ఏంటి అమూల్య?
చివరికి అమూల్యని బలివ్వలేకపోయాను. వేల కోట్ల ఆస్తుని ఏమీ చేయలేక జైల్లోకొచ్చి కూర్చున్నాను. ఇప్పుడు నా జీవితం ఏంటి? నా లక్ష్యం ఏంటి? నమస్కారం. 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 ఈ ఇంటి పెద్ద కోడలి గారికి నమస్కారం. ఎవ్వరూ నమ్మకపోయినా ఈ ఇంటి పెద్ద కోడలినంటూ ప్రూఫ్స్ తో సహా వచ్చి అందరూ తలలు దించి ఈ ఇంట్లో ఉంటున్నావు. గ్రేట్. నువ్వు చాలా తెలివిగల దానివి. ఇంతకీ తమరు? అరే, ఈ ఇంటి ఆడపడుచు పేరు రూపం ఇవేవి తెలుసుకోకుండానే ఈ ఇంటి కోడలివైపోయావా? నిజంగా చాలా వండర్గా ఉందే. ఓహో, త్రిపుర వదిన గారా? ఎస్, ఫస్ట్ టైం కలిసాం కదా. అది సరే, ఇంతకీ మొత్తం ఎన్ని కోట్లకి స్కెచ్ వేశావు? కోట్ల కోసం కాదు, కోట్ల విలువ చేసే న్యాయం కోసం నేను ఇంట్లోకి చేరింది. మీ తమ్ముడు అగ్నిసాక్షిగా నా మెళ్ళో తాళి కట్టాడు. నాతో కలిసి హ్యాపీగా కాపురము చేశాడు. మా కాపురానికి ప్రతీకగా నాకు అనూష అనే అమ్మాయిని కూడా ఇచ్చాడు. నువ్వు చెప్తుందంతా నిజమా నిజం కాదా అనేది నాకు అనవసరం. నాకు కావలసింది అమూల్యని దెబ్బ కొట్టడం. నువ్వు అమూల్యని కోలుకోలేని దెబ్బ కొట్టావు. తనకి తానుగా ఆ అమూల్య ఇంట్లో నుంచి బయటికి పోయేలా చేశావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. నువ్వు నా తమ్ముడి భార్యవా కాదా అనేది ఇప్పుడు నేను పట్టించుకోను. నువ్వు నాతో చేతులు కలుపు. ఈ ఇంట్లో నీ స్థానం నా స్థానం చాలా పదిలంగా ఉంటాయి. ఓకే ఓకే. లావణ్య, దూరంగా పారబోసిరా. అమ్మా, ఏంటిది? అమ్మో, ఆ రాక్షస కారణంగా మృత్యు అంచుల వరకు వెళ్ళొచ్చావు. ఎంతమంది కళ్ళు నీ మీద పడి నీకీ పరిస్థితి వచ్చిందో ఏంటో తల్లి. ఇంకెప్పుడు నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి రాకూడదు. అమూల్య, అమూల్య, అమ్మ అమూల్య. అమ్మ అమూల్య, నీకేం కాలేదు కదమ్మా? నీకేం కాలేదుగా? అసలు నువ్వు మన ఇల్లు వదిలి వచ్చినప్పటి నుంచి నీకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. వద్దమ్మా, పదమ్మా, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం, పదమ్మా. చూడండి, ఆ దేవుడి దేవల్ల మా అమ్మాయికేం కాలేదు. మీరేం కంగారు పడకండి. అయినా నువ్విక్కడ ఉండద్దమ్మా.
మన ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా అమూల్య రా. ఏంటండి మీరు? మా కూతురికి మీకు బంధం తెగిపోయిందంటే వెండ్రేంటి? మా బంధం గురించి మీకేమీ తెలీదు. నువ్వు రామ్మా అమూల్య. మా అక్కని అర్థం చేసుకోకుండా మాట్లాడతారేంటి మీరు? చెయ్యాల్సిందంతా చేశారుగా. అమ్మా నేను మాట్లాడతాను కదా. చూడండి పూర్ణదేవి గారు, నేను మీకు స్పష్టంగా అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నాకు ఆ ఇంటితో ఎలాంటి సంబంధం లేదు. మాది అగ్రిమెంట్ పెళ్లి, అదెప్పుడో పూర్తయిపోయింది. ఇప్పుడు మీకంటూ ఓ కోడలుంది, మీకంటూ ఓ మనవరాలుంది. మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి. నాకు మీ ఫ్యామిలీతో ఏ సంబంధం లేదు. మీరు వెళ్ళండి. ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది? నేను మాట్లాడుతుంది చాలా స్పష్టంగా ఉంది. మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు. అమ్మా అమూల్య. చూడండి పూర్ణదేవి గారు, నేను చెప్పేది వినరేంటి? నాకు మీకు ఏ సంబంధం లేదు. సరే పోనీ ఒక పని చేయండి, అలా చూడండి. ఆ దేవుడి సాక్షిగా ఇది మీ అబ్బాయి నా మెళ్ళో కట్టిన తాళి. దీన్నిప్పుడు నా చేతులతో తీసేసి మీకిచ్చేస్తాను, తీసుకోండి. దీన్ని మీరు బీరువాలో పెట్టి దాచుకుంటారో లేదా ఏదైనా గుళ్ళో చెట్టు మీద విసిరేసుకుంటారో మీ ఇష్టం. ఆగమ్మా అమూల్య, ఆగు. వద్దమ్మా, ఆగమ్మా అమూల్య. అమ్మా అమ్మా ఆగమ్మా అమూల్య, ఆగు. వద్దమ్మా, వద్దు. అయ్యో అమూల్య, తప్పమ్మా. తాళిబొట్టు తీయకూడదమ్మా. నేను ఈ తాళిపుట్టు తీస్తోంది మీరేదో నన్ను ఇంటికి రమ్మన్నందుకు కాదు. నేను అసలు మీ కోడలే కాదు, మీ అబ్బాయి నా భర్తే కాదు. మీరే అర్థం చేసుకోండి. నాకు మీ అబ్బాయి ఓ భర్త స్థానం కంటే ఎంతో గొప్ప స్థానంలో ఉన్న ఓ మంచి స్నేహితుడు మాత్రమే. ఇప్పుడు నేను భార్యగా మీ అబ్బాయి అడుగులు అడిగేస్తూ నడిచేదాన్ని కాదు. ఒక ఆత్మీయురాలుగా ఆయన అడుగుజాడల్లో నడిచేదాన్ని మాత్రమే. దయచేసి మీరు ఏవేవో చెప్పి మా మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ని పాడు చేయకండి. కానీ మేం నిన్ను తప్ప మా కోడలుగా ఎవరిని ఊహించుకోలేకపోతున్నావు అమూల్య. ఆ సువర్ణ గారు నాకంటే ముందు మీ ఇంటి కోడలుగా వచ్చారు. ఆవిడే మీ కోడలుగా ఒప్పుకోక తప్పదు. మా అక్క స్పష్టంగానే చెప్తుంది కదా, వినిపించుకోరేంటి? ఇక మీరు వెళ్ళండి. అమ్మా అమూల్య, ఆవిడికి ఆ తాళిబొట్టు తీసి ఇచ్చేయమ్మా. ఆగండి, ఇదేమన్నా ఇంట్లో వాడుకునే సరుకు అనుకుంటున్నారా? మంగళసూత్రం అండి. పెళ్ళంటే ఇష్టం లేని నా కొడుకు చేత మీ కూతురి మెడలో కట్టుబడిన మంగళసూత్రం అది. నా కొడుకు దాన్ని కట్టడం వల్ల దాని విలువ పెరగలేదండి. అది అమూల్య మెడలో కట్టడం వల్ల దాని విలువ పెరిగింది. కాబట్టి మా ఇంట్లో అమూల్యకి అంత విలువ పెరిగింది. విలువైన అంటున్నారు కదా, మా అమ్మాయి చెప్పినట్టు భద్రంగా తీసుకెళ్ళండి. అమ్మా నువ్వు ఆగు. చూడండి, ఈ తాళిబొట్టు ఇప్పుడు కాకపోయినా రేపైనా తీయాల్సిందే. దయచేసి నా చేత పదే పదే అనిపించుకోవద్దు. కనుక నన్ను కోడలుగా మర్చిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంటే నువ్వు మా కోడలిగా తిరిగి మా ఇంటికి రావా? రాను. ఇదే నీ ఆఖరి మాట? అవును. అయితే నా మాట కూడా విను.
ఈ ప్రపంచంలో ఏ కోడలి కోసం ఏ అత్తగారు చేయని పని నేను చేస్తాను. ఏం చేస్తారు? నిరాహార దీక్ష. నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి చేసే నిరాహార దీక్ష. ఈ ప్రపంచంలో ఏ అత్తగారు చేయని దీక్ష. అత్తయ్య గారు, మీకేమైనా మతిపోయిందా? చూసావా చూసావా, అత్తయ్య అన్నావు. ఇప్పటి వరకు అన్నపూర్ణ దేవి గారు అంటూ పిలిచిన నువ్వు ఇప్పుడు నన్ను అత్తయ్య అని పిలిచావు. అంటే మన మధ్య బంధం తెగిపోలేదనే కదా అర్థం? చూడండి అత్తయ్య గారు, దయచేసి మీరు నా గురించి ఇలాంటి పనులు చేయొద్దు. మీరెక్కువ ఎమోషనల్ అయితే మీ ఆరోగ్యం పాడైపోతుంది. చూసావా చూసావా, నా ఆరోగ్యం గురించి కూడా ఆలోచిస్తున్నావు. నేను నిరాహార దీక్ష చేస్తే నాకేమైపోతుందోనని నువ్వు ఆలోచిస్తున్నావు. అంటే నీకు నా మీద ఎంత అభిమానమో తెలుస్తుంది. ఈ సలహాలు ఇవ్వడానికి కోడల స్థానంలోనే ఉండక్కర్లేదు. చూడండి అత్తయ్య గారు, నా మాట విని మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండండి. నా కోసం మీరు ఏ నిరాహార దీక్ష చేయకండి. అమూల్య, నేను డిసైడ్ అయ్యాను. నువ్వు మా ఇంటికి వచ్చే వరకు ఎవరేం చెప్పినా నేను వినను. అరే, చెప్తే వినరేంటి? బెదిరిస్తున్నారా? నేను మీ బెదిరింపులకేం బెదిరిపోను. మీరు మీ భర్తని బెదిరించుకోండి, మీ కొడుకు కోడల్ని బెదిరించుకోండి, అంతేకాని మీతో ఏ సంబంధం లేని నా కోసం మీరు నిరాహార దీక్ష చేయడం ఏంటి? అమూల్య, నువ్వు నా కోసం నా ఇంటికి రావడం గ్యారంటీ. ఎలాగని నువ్వు ఆలోచిస్తున్నావా? నాలో ప్రాణం ఉన్నప్పుడు నువ్వు రాకపోయినా నా ప్రాణం పోయాకైనా నువ్వు వస్తావు. ఇప్పుడు నా కొడుకుని నీ స్నేహితుడిగా భావిస్తున్నావు కదా? స్నేహితుడి అమ్మని చూడ్డానికైనా నువ్వు వస్తావు కదా? అప్పుడైనా నేను చనిపోయాక నా ఆత్మ సంతృప్తిగా పైకెళ్తుంది అమూల్య. చూడండి, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక మీ ఇష్టం. మీరే నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం. మీరెలాంటి నిర్ణయం తీసుకున్నా నాకే సంబంధం లేదు. నా ప్రమేయం లేదు. నేను మాట్లాడిన ప్రతి మాట కరెక్ట్ గానే మాట్లాడాను అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నేను మాట్లాడిన విధానం మిమ్మల్ని నొప్పిస్తే నన్ను క్షమించండి. మీరు మాత్రం దయచేయండి. వెంటనే బెంగళూరులో ఉన్న మీ నాన్నగారికి ఫోన్ చేయి. ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ ఎక్కేసి వచ్చేయమను. ఇక్కడ అన్ని గుమ్మగుమ్మలాడిపోతూ అద్భుతమైన లంచ్ రెడీగా ఉందని చెప్పు. రండి తయారండి, కరెక్ట్ టైంకి వచ్చారు. భోంచేద్దరు గాని అక్కడ మీకోసం అన్ని రెడీగా ఉన్నాయి. చూడండి అత్తయ్య, చూడండి.
కర్రీ, చికెన్ ఫ్రై, చేపల పులుసు, మటన్ కర్రీ, రొయ్యలు వేపుడు, ఎండు చేప, ఉప్పు చేప, అన్ని వెరైటీస్ రెడీగా ఉన్నాయి. పదండి పదండి పదండి. దేనికి ఇవన్నీ? ఈ రోజు మీకోసం మావయ్య గారి కోసం అన్ని స్పెషల్ గా నేను మీ అమ్మాయి చాలా కష్టపడి చేశాం. అసలు ఈ ఇంట్లో మీ ఇద్దరి పెత్తనం ఏంటి? నాకు మతి పోయిందంటావా? నన్నే క్వశ్చన్ చేస్తావా? ఏంటిది అత్తయ్య గారు, మీ అమ్మాయిని పట్టుకుని అలా కొడతారంటే? ఇప్పుడు మీ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉంది. అమూల్య కోసం మీరు నిరాహార దీక్ష చేయడం ఏంటి? మీకేమైనా పిచ్చెక్కిందా?